హాయ్ అండి. సండే అంటేనే అందరి ఇళ్లల్లో చికెనో, మటనో ఏదో ఒక నాన్ వెజ్ చేసుకుంటూ ఉంటారు కదా! ఏ రోజు తినకపోయినా సండే మాత్రము తప్పకుండా నాన్ వెజ్ తింటారు. ఈరోజు సండే స్పెషల్‌గా మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను. పెద్ద హడావిడి ఏం లేకుండా చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా చేసేస్తానండి చికెన్ కర్రీ అయితే. చాలా బావుంటుంది టేస్టు. వేడి వేడి అన్నంలోకి చికెన్ కర్రీ వేసుకొని తింటే టేస్ట్ చాలా బావుంటుంది. మరి సండే స్పెషల్‌గా మీ ఇంట్లో మీరేం కర్రీ వండుకున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను తిని చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బావుందండి. మీరు కూడా ఒకసారి ఇలా చికెన్ కర్రీ ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. మీకు చికెన్ కర్రీ ఫుల్ వీడియో కావాలనుకుంటే మన ఛానెల్‌లో ఉంది. వెళ్లి చూడండి. చికెన్ కర్రీ అంటే నాకైతే చాలా ఇష్టమండి. మరి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యము మన ఛానల్‌లోకెళ్ళి ఫుల్ వీడియో చూసేయండి. వెళ్తూ వెళ్తూ ఒక లైక్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి.